ఆదివారం ఆందోళనతో అట్టుడికిన హైదరాబాద్ పాత బస్తీలో ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. అయితే ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బలగాలను మోహరించారు. అల్లర్లకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోమని అధికారులు హెచ్చరిస్తున్నారు. అల్లర్లు జరిగిన సైదాబాద్, మాదన్నపేట ప్రాంతాల్లో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అనవసరంగా ఆందోళనకు గురికావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాదన్నపేట సైదాబాద్ లో జరిగిన సంఘటనల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈరోజు పరిస్థితి అదుపులో ఉండడం జరిగింది. ఈరోజు ఎక్కడెక్కడైతే నిన్న జరిగిన సంఘటనలు నిన్న డీజీ గారు కూడా ఆ ఏరియాలంతా గత హైదరాబాద్ సంబంధించిన ఉన్నతాధికారులందరూ, సిటీ కమిషనర్తో పాటు ఉన్నతాధికారులందరూ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఇక్కడ పరిస్థితిని ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నాన్ని నిన్న ఉదయం నుండి కూడా చేయడం జరిగింది. మరోవైపు కర్ఫ్యూ అమల్లో ఉన్న ప్రాంతాల్లో 10th డిగ్రీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆటంకం కలగకుండా పోలీసులు భద్రత పెంచారు. అయితే పలు చోట్ల వాహనాలను దారి మళ్లించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటిదాకా 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమావేశమైన ఏకే ఖాన్ కర్ఫ్యూ సడలింపు గురించి చర్చించారు. పాత బస్తీ అల్లర్ల నేపథ్యంలో ఇవాళ రేపు జరగాల్సిన కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ వాయిదా పడింది.